పాలాక్ పప్పుతో మళ్ళీ వచ్చేసాను అవర్ హోమ్ జాయిస్. పాలాకుని నీట్గా క్లీన్ చేసుకొని కడిగి పెట్టేసుకున్నాను. అదేవిధంగా కందిపప్పును కూడా కడిగి పెట్టేసుకున్నాను. కుక్కర్లో చేద్దాము. పప్పు, వాటర్ వేసాను, కొత్తిమీర వేసాను, పాలాక్ వేసాను. స్పెషల్ ఏంటంటే ఈ పాలాక్ పప్పులో వంకాయలని ఒక 2-3 వంకాయలు వేసేసుకోండి కట్ చేసి, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు, కొంచెం పసుపు వేసుకోండి, ఇంకొంచెం చింతపండు వేసుకోండి. నిమ్మకాయ సైజు కంటే కొంచెం చిన్నదనమాట. వేసేసుకున్నామా, కుక్కర్ని మూత పెట్టామా, ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు అది పక్కన అవుతూ ఉంటుంది. ఈ లోపల ఆనియన్స్ని మనము కట్ చేసుకుందాము. దీంట్లోకి తెల్లగడ్డలు, ఓకేనా ఫ్రెండ్స్, తెల్లగడ్డలు దంచి పెట్టుకోండి తొక్కతో పాటు, బాగుంటుంది అనమాట. ఆయిల్ వేసాను, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసాను అనమాట. మొత్తం ఇవన్నీ కరివేపాకు ఫ్రెష్గా కడిగి డబ్బాలో ఎప్పుడు ఉంటుంది వేసేసుకొని, కొంచెం దీంట్లో కూడా పసుపు వేసుకుంటే కూర వచ్చేసి కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి తినేటట్లు. ఇది మసాలా పొడి, మ్యాజిక్ మసాలా పొడి. కావాలన్న వాళ్ళు కమెంట్ చేస్తే నేను వీడియో చేస్తాను. అంతే, రెడీ అయిపోయింది. అన్నీ మనం కుక్కర్లోనే వేసేసాం కాబట్టి సింపుల్గా రెడీ అయిపోయింది. ఇలా గుత్తి కట్టి అంటారు చూసారా, పాముతారు, దాంట్లో చేస్తానన్నమాట. ఒక మూత పెట్టాను, పొంగొచ్చేసింది, ఎమ్మిగా ఉడికేస్తుంది. నెయ్యి వేసుకొని తిన్నారంటే రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.